టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. 11 మందితో జట్టును అనౌన్స్ చేశాడు. అయితే ఈ జట్టులో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఆటగాడిగాను జట్టులోకి గంభీర్ తీసుకోలేదు. ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా గౌతీ సైడ్ చేశాడు. ఆల్ టైమ్ ప్లేయింగ్ 11లోకి ఎంపిక చేయలేదు. అయితే వికెట్ కీపర్గా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీని తీసుకున్నాడు. 2007-2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు మహీనే కెప్టెన్. ఆ రెండు జట్లలోనూ గంభీర్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. మహీ కెప్టెన్సీలో టీమిండియా అన్ని ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ప్రకటించిన ప్లేయింగ్ 11లో తనను తాను వైస్ కెప్టెన్గా గంభీర్ ఎంపిక చేసుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ విజయంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్గా తనదైన ముద్ర వేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్లోనూ అద్భుతంగా రాణించాడు. ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ టైమ్ ప్లేయింగ్ 11లోనూ ఓపెనర్గానే ఛాన్స్ ఇచ్చుకున్నాడు. మరో ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ను ఎంపిక చేశాడు. సెహ్వాగ్ గంభీర్ జోడీ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అప్పట్లో ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. 3వ స్థానంలో రాహుల్ ద్రావిడ్ను గౌతీ ఎంపిక చేశాడు. ఆడినంతకాలం ద్రావిడ్ నిలకడగా పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాక టీమిండియాకు హెడ్ కోచ్గాను సేవలు అందించాడు. భారత జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకంగా నిలిచాడు. 4వ స్థానంలో విరాట్ కోహ్లీని గౌతీ ఎంపిక చేశాడు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత జట్టులో కీలక సభ్యుడిగా విరాట్ ఎదిగాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల యంత్రంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. సుదీర్ఘ కెరియర్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. మాస్టర్ను మిడిల్ ఆర్డర్లోనే గౌతీ ఎంపిక చేశాడు. 6వ స్థానంలో యువరాజ్ సింగ్కు ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రౌండర్గా యువీ ట్రాక్ రికార్డు కూడా అద్భుతం. 2007-2011 వరల్డ్ కప్ విజయాల్లో యువీ తనదైన సంతకం చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు. పుట్టి ఫార్మాట్కు ఊపు తీసుకొచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్కు కూడా గౌతమ్ గంభీర్ ఛాన్స్ ఇచ్చాడు. స్పిన్నర్లుగా అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ను తీసుకున్నాడు. గంభీర్ ఎంపిక చేసిన టీంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రోహిత్, బుమ్రాకు కూడా చోటివ్వాల్సిందని కొందరు అభిమానులు చెప్పుకుంటున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరికీ చోటిస్తే బావుండేదంటున్నారు.